మీరు సూపు తాగండి సార్. నా పనికి ఫిట్టింగ్ పెట్టేటట్టున్నాడు. ఎక్కువ కొట్టద్దని చెప్పండి, ఏదైనా అయిపోతుందేమో. మనకి దొరికిన ఒకే ఒక ఎవిడెన్స్, చచ్చిపోతారండి. వాడి గురించి నువ్వెందుకయ్యా కంగారు పడతావు? అనయ్య ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు అనయ్య. వెళ్ళండి సార్. రేయ్, అని ఇంత దారుణంగా కొడతారా? తమ్ముడు ఇలారా, వచ్చేలా కూర్చో. ఓరా, సూపు తాగుతావా? ఇదిగో తాగు. ఇది మటన్ సూపురా, నొప్పులన్నీ ఎగిరిపోతాయి. తాగు. ఏంటి భయంగా ఉందా? ఇదిగో చూడు, నేను తాగుతాను చూడు. ఇదిగో తాగు, తాగరా. ఏంటి బాగా నొప్పిగా ఉందా? ఇంక నొప్పెట్టదులే. నువ్వు నా తమ్ముడివిరా, నీకు ఈ అన్నున్నాడు. ఏం కావాలో అడుగు, ఏం కావాలన్నా సరే నేను చేస్తాను. నా మండని చూపించావంటే చూపిస్తావా? రేయ్, అనయ్య తమ్ముని బండిలో తీసుకెళ్ళండి రా. అలాగే అనయ్య. రేయ్ పదరా. జాగ్రత్త రా, జాగ్రత్త. మెల్లగా తీసుకెళ్ళండి. పదా పదరా, బండెక్కు. ఫోన్ మోగుతుంది మావా. అవును, మన ఫోన్ కొడుతోంది, వాళ్ళ ఫోనే. రేయ్ పీలరా, అయిపోయారా ఫోన్ ఇవ్వు. హలో, ఎక్కడ చచ్చావురా? అవునవును, బండి కూడా వస్తారు. సూరన్నా, సూరనా? రే ఎక్కడున్నావురా? సూరన్నా, ఏంట్రా? వంతెన వచ్చేసింది కదా అన్న. అన్న కొడుతున్నాడన్నా. ఊరుకోండ్రా. రే సూరన్ వాయిస్ రా ఇది. వీడు వాళ్ళకెలా దొరికాడు? సూరనా, సూర వస్తున్నాడా? సూర వస్తున్నాడా? రేయ్, వాడిక్కడ వచ్చాడనుకో మీరు పచ్చడైపోతారు. నువ్వే బాధపడుకో, మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బిర్యానీ తీసుకురామని చెప్పాను. తమ్ముడు ఇదా వెతుకుతున్నావు? ఇంత గొప్ప కొడుతుంది, మొహం మీద పెడతాడు. ఇలా చూడు, సూరన్ వచ్చాడనుకో మనల్ని ఈజీగా కాపాడేస్తాడు. తెలిసిపోతుందేమో. అన్నా మిమ్మల్ని విషయం అడగనా? అన్నా ఏంట్రా? నాకిప్పుడు తల తిరుగుతున్నట్టు ఉందన్నా, కాసేపు పడుకుంటానన్నా. సరే పడుకో. దేవుడు, ఎవరు చూడకూడదు. బుద్ధి లేదు. వాంతి చేసుకున్నాడు, ఆపరా. వెళ్ళనా కడుక్కో. బుద్ధిందారా నీకు? సారీ అన్న, ఏదో పొరపాటు జరిగింది. కర్మ కంపు కొడుతోంది. అన్నా అన్నా సారీ అన్నా, సూపు తాగాను కదా, అది ఒంటికి పడలేదు. అన్నా మీరెక్కడ కూర్చోండి అన్నా, ముందు సీట్లో వద్దు, చోటుని మార్చేయన్నా. నేను చెప్పేది అర్థం కాలేదా అన్నా? ఆ చోటు తెలిసిపోయింది. చిచి, అక్కడ వాంతి చేసుకున్నానన్నా, ఇప్పుడు అర్థమైందా? మీరు ఇక్కడికి రండి అన్నా. రేయ్ నోరు ముయ్యరా. ఏంటన్నా తిడుతున్నారు? దారి చెప్పరా. సెకండ్ మణిది. వీడు మనల్ని తప్పించుకోమని ఐడియా ఇస్తున్నాడు. ముందు చోటు మారుద్దాం. ఇప్పుడు ఎక్కడికి మారాలి? వాడు ఇక్కడికే వస్తున్నాడు అనుకుంటా. ఇక్కడే ఉంటే మనం దొరికిపోతాం. అయితే వెంటనే బయలుదేరదాం పదా. తీసుకొచ్చాయి. హలో రే, చెప్పు మిత్రమా. ఆ సూరన్ మనల్ని వెతుకుతున్నాడు. వాడు మన దగ్గర కూడా రాకూడదురా, ఏదో ఒకటి చేయరా. ఓకే మిత్రమా. జాగ్రత్తగా ఉండు,
కలెక్టర్ రాగానే ఇచ్చేయాలి. అలాగే డిస్ట్రిక్ట్ సమస్య వెంటనే నమస్తే సీఎం సార్. ఫ్యాక్స్ చేయండి. అయ్యా నమస్తే నమస్కారం సార్. సార్. నమస్తే సార్. అయ్యా, కలెక్టర్ అయ్యా, ఆగండి, ఆగండి. ఏం జరుగుతుంది? మీరు న్యాయం ఆగండి, చేయాలి. ప్లీజ్, ఆగండి, అందరూ ఆగండి. ప్రశాంతంగా అందరూ ఆగండి. ఆగండి. వింటారు ఆగండి. చెప్పండి తమ్ముడు. మీరు ఇసుక తవ్వడానికి పర్మిషన్ ఇస్తున్నారు సార్, కానీ టెండర్ తీసుకున్న వాళ్ళు రాత్రి పౌళ్ళు చూడకుండా ఏరు మొత్తం తవ్వేస్తున్నారు సార్. ఓహో. మా ఊళ్ళో మేము ప్రశాంతంగా జీవించలేకపోతున్నాం. దయచేసి ఏదైనా చేయండి సార్, ప్లీజ్. మమ్మల్ని ఎలాగైనా కాపాడండి అయ్యా. ఈ లారీ శబ్దం వల్ల రాత్రంతా మాకు నిద్ర పట్టట్లేదయ్యా. పిల్లలు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారయ్యా. అయ్యా లారీ గుద్దించి ఇల్లు వెరగొట్టేశాడయ్యా. ఏం చేయాలో తెలియడం లేదయ్యా. ఓకే తమ్ముడు, నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. అక్కడేం మాట్లాడుతున్నారా? త్వరగా చేయండి, లారీ బయలుదేరాలి. ఏంట్రా ఇది? సరైన బండి వచ్చింది. అయ్యో కలెక్టర్. రేయ్ త్వరగా చేయండి. అయ్యా, ఇలారా. సార్ నమస్తే సార్. ఈ లారీ ఎవరిది? సూరన్నది. మట్టి తీయడానికి పర్మిషన్ ఉందా? లేదు సార్. లారీకి రికార్డ్స్ ఉన్నాయా? అన్ని దగ్గర ఉంది. లారీలు సీజ్ చేసి స్టేషన్ తీసుకురండి. వీడిని లాక్కురండి. ఎస్ సార్. ఏ పరిగెట్టండి పరిగెట్టండి, పోలీసులు పరిగెట్టండి. ఆగండి రా. రేయ్, వెళ్ళండి రా వెళ్ళండి. ఆగండి. దిగో. రారా. తమ్ముడు కన్నా, ఇదేనా ఆ చోటు? అవునన్నా. మ్మ్? నాకే చుక్కలు చూపిస్తారా? చచ్చారా మీరు? ఏయ్, నిక్కర్లు వేసుకునే వయసులో నాతోనే ఆడుకుంటారా? ఏయ్, అంతా వెతకండి రా, ఒక్కడిని కూడా వదలకూడదు. పోట్రా. అన్న, ఇక్కడ ఎవరు లేరు. రేయ్ అన్ని రూమ్లు చూడరా. ఆ, రేయ్, ఆ గదిలో చూసావా? మీరు ఎక్కడ వెతికినా వాళ్ళు అటు చూడు, అటు దొరకరురా. చూడు. రేయ్ వెతుకో. చూస్తావా? హలో, అన్నయ్య, మన క్వారీకి కలెక్టర్ సీలు పెట్టాడు. ఆ? మన లారీ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఎవరు లేరు. ఇక్కడ గుండే ఉంది. రారా? ఏయ్, వాళ్ళని తప్పించాలనుకుంటున్నావరా? నువ్వేరా నాకు ఎరా? ఆ? అయ్యో అయ్యో మామ, కళ్ళు కనిపించట్లే మామ. అమ్మయ్యా, కనీసం ఇప్పుడైనా ప్లాస్టర్ తీశారు కదరా. మేము బయటే ఉంటాం. నీకు ఏదైనా అవసరం అయితే తలుపులు కొట్టు, ఓకేనా? రేయ్ అక్కడేం చేస్తున్నావురా? మండకి వెళ్తురు కావాలి కదా, అందుకే లైట్ ఫిక్స్ చేస్తున్నా. రేయ్, మేము చీకట్లో కూడా మెల్లమెల్ల మెరిసిపోతాం. మెరవడాన్ని మేం కూడా చూస్తాం కదా. చాలే రారా, రండిరా వెళ్దాం. రే, ఏంటి అదోలో ఉన్నావు? నా దిగులంతా ఆ పీలా గురించే. తనకేం కాదురా. మన మీద ఉన్న కోపంతో వాడు పీలాని ఏదైనా చేసేస్తే. పీలా వాడినేం చేయకుండా ఉంటే రేయ్, చాలు. నువ్వు ఎప్పుడు సీరియస్ గా ఉండవా? రేయ్ ఎందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నావు? వాడు మనతో ఉన్నంత వరకు మనకి ఎటువంటి సమస్య ఉండదు. కూల్ డౌన్ రా. మొదలు పెట్టాం, పూర్తి చేద్దాం. రే ఆ ల్యాప్టాప్ ఆన్ చేయరా. కాంతు, కాంతు, రేయ్, ఒక్క ఈ పాట రొమాన్స్ పాడవే. చూడరా. చాలా రోజుల తర్వాత ఒకే గదిలో ఉన్నాం. ఏం పాట పాడను ఆ, మావా? ఆ, మన పాటే. ఆ. ఆ. ఆహా, పైన పాడు. ఇంత పైకి చాలా మావా. ఆహా, నా తల మీద కూర్చుని పాడు. ఎవత్తువే నువ్వు, పాడవే. సన్నజాజి పాడగా మంచకాడ పాడగా కళ్ళచ్చి ఏమైందే? గాలి వస్తుంది. పాడు పాడు. ఇప్పుడు మీరే మామ పాడాలి. ఓ అవును కదూ. మాట వినకోవే ఎందుకే ఈ మంటని మర్చిపోగలవా? పోండి మామ. ఏమైందే? ఏదేమైనా సరే నా కడుపులో ఏదైనా ఒక పురుగుందా గట్రుందా? ఏమే, పురుగు గట్రా ఉండడానికి అదేమన్నా చెత్తకుండా కడుపే? అది కాదు మావా, మనకి వారసులే లేరంటే ఇప్పుడు ఉండే ఆస్తి కూడా పోయిందే. ఏమే, సౌకర్యానికి ఏం తక్కువ? సూరా సూరా అని ఆ మీసాలాడికి పని చేశారే. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన నేను ఇప్పుడు నడి రోడ్లో ఉన్నాను. పోవే, నువ్వు పల్లెటూరు దానివన్నీ నిరూపించేసావే. పోండి మావా. మళ్ళీ మొదలెట్టింది. కాంతు, ఎవ్వరికీ తెలియని రహస్యం నేను ఇప్పుడు నీకు చెప్తాను. రే వాడేదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడు, జాగ్రత్తగా వినండి. ఆ సూరం ఉన్నాడు కదా, సూరం, వాడు నేను కలిసి ఒక సేటు దగ్గర పనిచేసాం. వాడు సేటు దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు. నేను వాళ్ళ ఇంట్లో తోటమాలిగా పనిచేశాను. నేను సేటు కూతురిని లవ్ చేశాను. నేను లవ్ చేసిన విషయాన్ని వాడు అస్సలు పట్టించుకోలేదు. కానీ వాడు సేటు ఆస్తిని కాజేయాలనుకున్నాడు. తర్వాతే తెలిసిందే
చేప కోసం ఎదురుచూసే కొంగలాగా వాడి ఆశ నెరవేర్చే సందర్భం కుదిరింది. ఎప్పట్లానే నేను ఉదయం పనికొచ్చాను. సూరన్ టోటల్గా మారిపోయాడు. నేను ఏంట్రా అని లోపలికి వెళ్ళి చూశాను. పేటు చచ్చిపోయాడు. రేయ్, ఏంట్రా ఊరిని దుప్పదగా మా అమ్మగారిని చంపేశావు కదరా. రే అమ్మాయి ఎక్కడరా? తను వెళ్ళిపోయింది. రేయ్ ఏమంటున్నావురా? ఏయ్, ఊళ్ళో అదొక్కతే ఆడదా? డబ్బుంటే కోతి కూడా అందంగా కనిపిస్తుంది. ఈ ఇల్లు, తోటలు, కారు వీటన్నిటికీ మించి మనీషా మాల్ కోట్లు కుమ్మరిస్తోంది. వీటన్నిటికీ ఇక నుంచి నువ్వు నేనే రాజాలం. ఏమంటావ్? డబ్బు పేరు చెప్పి నా మనసుని కూడా మార్చేశాడు. ఎందుకే ఆశ్చర్యపోయావు అబచిక్? ఓ ఇదొక మ్యాటర్ ఉందా? ఏమావా ఇంత ఆస్తి పెట్టుకున్నా ఏమీ లేనట్లాగా అలా ఉన్నారు. నీ బావ మామూలుడు కదా. వాడు ఎందుకు వీడిని వెతుకుతున్నాడో ఇప్పుడైనా మీకు అర్థమైందా? ఆ మాలేరా వాడికి పెద్ద బలం. అయితే మన నెక్స్ట్ టార్గెట్ వీడితో ఆ మాల్ ని లాక్ చేయించాలి. మీరు ఎక్కడున్నారు? రే సూర ఫోన్ చేస్తున్నాడు రా. వాడా? హలో, మాట్లాడరా, మాట్లాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే రేయ్ శేఖరు, చెప్పండి. సంబంధించిన వాళ్ళందరినీ లేపేయమని చెప్పరా. వీడికి తెలిసిపోయిందిరా. మనందరినీ చంపాలని చూస్తున్నాడురా. నేను నొప్పి భరించలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదురా. ఏమంటున్నావురా? నన్ను ఎలాగైనా కాపాడురా, కాపాడు. రే ఇప్పుడు ఎక్కడున్నావురా? ఆ? నా పాకెట్ లో ఉన్నాడు. రేయ్, మండ ఎక్కడున్నాడో చూపించలేదు. ఇలా. నువ్వు చస్తావురా. కేసు కూడా సరిగ్గా మొలవలేదు. నాతోనే ఆడుకుంటావరా? ఇప్పుడు చూడరా. వాడిని కాపాడాలరా. సూర ఏదో చేయబోతున్నాడు. మంచి ఐడియా వేయాలరా. ముందు అమ్మ నాన్నని సేవ్ చేయాలరా.